మేడం 13 ఏళ్ల పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియా వాడకుండా ఉండేందుకు ఒక బ్యాన్ చేస్తూ కూడా ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. దాని మీద ఏమంటారు? నా పేరు పద్మజ అండి. నేను సోషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సివిఆర్ హై స్కూల్ అండి విజయవాడ. సీఎం చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ 13 సంవత్సరాల వయసులో పిల్లలు సోషల్ మీడియా బ్యాన్ అనేది నేనైతే సమర్థిస్తున్నానండి. ఎందుకంటే ఒక విద్యార్థిని గానీ, ఒక పిల్లవాడిని గానీ ప్రభావితం చేసే అంశాల్లో జనరల్‌గా తల్లిదండ్రులు, టీచర్సు, తోటి పిల్లలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంతకుముందు కాలంలో. పరిసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియా వాళ్ళన్నిటిని కూడా మించిపోతుందండి. అన్నిటిని కూడా డామినేట్ చేసేదిగా సోషల్ మీడియా ఉంటా ఉందండి. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు చాలామంది తప్పుదారి పడతా ఉన్నారండి. చదువు మీద కంటే మిగతా విషయాల్లో ఎక్కువ యావిగేషన్స్ ఎక్కువైపోయాయండి. చెడు దారి పడతా ఉన్నారు. చెడు అలవాట్లకి బానిసలవుతా ఉన్నారు. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. తర్వాత చదువు పుస్తకాలని పక్కన పడేసి, పుస్తకాలు చదవడానికి ఇష్టపడట్లా. ఫోన్ దగ్గర పెట్టుకొని ఫేస్‌బుక్‌లు, చాటింగ్‌లు ఇవి ఎక్కువైపోయినాయండి. సో, ఇది బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ అని నేను భావిస్తున్నానండి. అది కాకుండా ఏజ్ లిమిట్ కూడా ఇంకా ఎక్కువగా పెడితే, కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి ఫోన్‌ని సద్వినియోగం చేసేలా ఉండాలండి. ఫోన్‌లో చూసేది వాళ్ళ ఫ్యూచర్‌కి ఉపయోగపడేదిగా, వాళ్ళ చదువుకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప, ఆ రేంజ్ రావాలంటే కనీసం 19 ఇయర్స్ అన్నా రావాలండి. ఆ వయసు నుంచి ఉంటే బావుంటదని చెప్పి ఇంకా బెటర్ అని చెప్పి మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారికి అభిప్రాయం చేసిన పని కరెక్టే అని మేము అనుకుంటున్నామండి. ఇప్పటికీ టెక్నాలజీని ముందంజలోకి తీసుకువెళ్తూ కూడా చంద్రబాబు నాయుడు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా ఈ మొబైల్స్ అనేది కావచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా అనేది దుష్ప్రచారం చాలా వరకు ఉంటున్నప్పటికీ చాలా వరకు ఏదైతే కొన్ని ఎంప్లాయ్మెంట్లో కూడా ఇటు వాట్సాప్ అనేది కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. సో, ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, ఈ నేపథ్యంలో ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు 2 కూడా ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేసేలాగా ఒకవైపు 13 ఏళ్ల లోపు అంటున్నారు కాబట్టి, వారు వయసు అంటే ఒకవైపు ఫేక్ ఐడీలతో కూడా మరి లాగిన్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని అరికట్టేందుకు ఎలా చర్యలు తీసుకుంటారు? అదండి వాళ్ళకసలు ఫోన్ అనేది ఇప్పుడు చాలా యూజ్‌ఫుల్లే. కానీ ఎవరికంటే దాన్ని యూజ్ చేయడానికి వయస్సు పరిమితి ఉండాలండి. వాళ్ళు దుర్వినియోగం చేసేది ఎక్కువవుతా ఉంది. సో, ఐడీలు ఫేక్ ఐడీతో లాగిన్ అవ్వడం ఇలాంటివి చేయడం అసలు ఆ ఫోన్ అనేది తల్లిదండ్రుల ముందు పిల్లలకి ఇవ్వకూడదండి. పిల్లలకి అలవాటు చేయకూడదు తల్లిదండ్రులు. ఎందుకంటే ఫోన్ అనేది లేని కాలంలో మిగతా అన్ని విషయాలు నేర్చుకోగలిగారు. ఇప్పుడు ఫోన్‌లో వచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు కానీ అసలు పుస్తకాలు చదవడం, చదువు మీద శ్రద్ధ, సిలబస్ చదవడం అనేది మానేశారండి. సిలబస్ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. మిగతా విషయాల మీద ఎక్కువైపోయింది. ఒక ఎవరైనా సరే జనరల్‌గా అట్రాక్ట్ అయ్యేది ఒక ఫోన్ పక్కన పెట్టి, పుస్తకం పక్కన పెట్టి, పుస్తకం చదవమంటే చదవరండి. అది సబ్జెక్ట్ చదవమంటే చదవరు. సో, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది లేకుండా అయిపోతా ఉందండి. చదువులో ముందుకెళ్ళాలి, తర్వాత విద్యను అభ్యసించాలి, చక్కగా సిలబస్ నేర్చుకోవాలి అంటే మాత్రం ఈ మీడియా నుంచి వాళ్ళని సోషల్ మీడియా నుంచి వాళ్ళని దూరం చేయడమే మంచిదండి. చాలామంది కూడా ఇటు టీనేజ్ వయస్కులు, ఇటు రీల్స్ చేస్తూ అనేక ఇటు ప్రమాదాల్లో పడ్డం, ప్రాణాపాయం మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులైతే ఉన్నాయి. అంటే దీనికి ప్రధాన కారణంగా ఇటు తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వడం కావచ్చు, ఇటు అరికట్టడంలో లోపం అనుకోవచ్చా? దానికి ఎటువంటి ప్రత్యామ్నాయంగా అది అరికట్టేందుకు చర్యలు అవునండి. ఫోన్‌లకి పేరెంట్స్‌లో కూడా అవేర్‌నెస్ రావాలండి ఫస్టు. ఎందుకంటే పేరెంట్సు వాళ్ళకి పిల్లలు ఏం చేస్తున్నారనేది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఫోన్‌లో ఏం చేస్తారు, అసలు ఫోన్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి. ఫోన్ వాళ్ళకి ఎంతవరకు అవసరం అనేది వాళ్ళు గమనించుకోవాలి. పిల్లల చర్యలను గమనిస్తూ ఉండాలి. తర్వాత పేరెంట్సే ముందు అవేర్‌నెస్ వాళ్ళలో కూడా క్రియేట్ చేయాలండి. అవేర్‌నెస్ రావాలి. సొసైటీలో అవేర్‌నెస్ రావాలండి అసలు. ఎందుకంటే దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎక్కువైపోయినాయి. ఇవి రీల్స్ చేస్తూ మీరన్నట్టు రీల్స్ చేస్తూ ఎన్నో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు అనవసరంగా. తర్వాత చిన్న చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారండి ఈ మధ్య కాలంలో. అది కూడా చాలా తప్పండి. ఊరికే ఫోన్ చూపించడం, ఫోన్‌లో అది పాటలు పెట్టడం, వినిపించటం. చిన్న చిన్న ఒక 2, 3 ఇయర్స్ పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు. అది చాలా తప్పండి. అది పేరెంట్స్‌లో మార్పు రావాలండి. అంటే చిన్నప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఇటు గేమ్స్ అనేది ఎక్కువ కూడా ఫోకస్ చేసేవాళ్ళు. శారీరకంగా చాలా మంచి బెనిఫిట్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫోన్‌లో గేమ్స్ కూడా ప్రభావితం అవుతూ దాంట్లోనే కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు స్టడీని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పి ఏదైతే సీఎం ప్రకటించారో, ఈ నేపథ్యంలో దాని మీద చర్యలు కూడా ఎలా ఉంటే బాగుంటుంది? అదండి ఇప్పుడు స్వేచ్ఛగా ఉండేటువంటి వాతావరణంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మంచిదండి. దానివల్ల బ్రెయిన్‌లో తర్వాత ఎక్స్‌పాండ్ అవుతది. వాళ్ళ ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. స్వేచ్ఛగా ఉండాలి. స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి. అలాంటి గేమ్స్
శారీరక వ్యాయామం ఉంటుంది, తర్వాత మానసిక వ్యాయామం ఉంటుంది, మంచి ఆలోచన శక్తి అనేది పెరుగుతుందండి. అలాంటిది ఉంటే మంచిదండి. ఈ ఫోన్లో ఉన్న గేమ్స్ వల్ల స్టేబుల్గా ఉంటారు, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకు ఉండదండి. అది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. చివరిగా ఏం చెప్తారు ఇటువంటి నిర్ణయం పట్ల? మరి రానున్న 90 రోజుల్లో కూడా ఇటు చట్టాన్ని తీసుకొస్తామంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? అది మంచిదని మేము ఏకీపిస్తున్నామండి. ఆ నిర్ణయం సీఎం గారి నిర్ణయం మంచిదని మేము అనుకుంటున్నాం. ఆ ఏజ్ లిమిట్‌ని కూడా 13 నుంచి ఇంకా 18 చేసినా కూడా పర్వాలేదు సార్. వాళ్ళు అడల్ట్ అయిన తర్వాత వాళ్ళకిస్తే వాళ్ళకి ఆలోచన ఫోన్‌ని ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళకి ఒక పరిపక్వత అనేది వస్తుంది కొంతవరకు. సో, అప్పుడు ఇస్తే ఇంకా ఇంకా ఏజ్ లిమిట్ పెంచినా కూడా పర్లేదని మా యొక్క అభిప్రాయం.